ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 10వ తేదీ సోమవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కొంత దూరంగా ఉండాలి అని చెప్పేసి ప్రయత్నించడము, లేదంటే మీతో మాట్లాడేటువంటి విధానంలో కొంచెం మార్పులు అనేవి కనిపించడం, ఇటువంటివి అన్ని విషయాల్లో కూడాను కొంచెం మీకు ఒక స్పష్టత అనేది తప్పకుండా కలగబోతుంది అని చెప్పుకోవచ్చండి. అయితే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోనూ తప్పకుండా జరగబోతుంది అని చెప్పడం లేదండి. వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు, సంబంధాలు కూడాను ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషిస్తాయి అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండి ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని ఎత్తుకు చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేలోనే మీకు అయితే లభిస్తుందండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురువుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. అదేవిధంగా వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడాను ఈ రోజున ఆత్మశీలనకు సంబంధించినటువంటి మెరుగుపరుచుకోవడం, దానికి ఒక మంచి అవకాశం లాగా తీసుకురాబోతుంది అనమాట. ఈ రోజున మీ యొక్క మాటల్లో చాలా ఓర్పు అనేది ఉండాలి. చిన్న అపార్థాలు సైతం పెద్ద గొడవలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ పైన కోపంగా ఉండేటువంటి వ్యక్తులు అంటే ముందుగానే మీరు మాట్లాడుకునేందుకు అయితే ప్రయత్నించండి. కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ కూడాను ఒక పెద్ద సంబంధాలను అయితే కాపాడబోతుంది అనే ఒక విషయాన్ని అయితే మర్చిపోకండి. ఉద్యోగంలో సహోద్యోగులతో లేదంటే వ్యాపార భాగస్వాములతో అపార్థాలను ఏర్పడకుండా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా స్పష్టంగా అయితే వారికి వివరించడానికి అయితే ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో ఎవరికైనా కానీ హామీ అనేది ఇవ్వడం, లేదంటే తొందరపాటు పెట్టుబడులు పెట్టడం కంటే కూడాను ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం ఈ రోజున చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. పెద్దల యొక్క ఆశీర్వచనం అనేది తీసుకోనండి. ఇక ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి రోజుగా ఉండబోతుంది. కాబట్టి గణపతి యొక్క ఆరాధన అయితే ఈ రోజున మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. స్వామివారిని కనీసం గరికతో అయినా సమర్పించి మీ యొక్క మనసులో కోరికనైతే స్వామివారి ముందు చెప్పుకోండి. ఎర్రని పుష్పాలతో స్వామివారిని పూజ అనేది చేయండి. ఒక చిన్న బెల్లం మొక్కనైనా కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఉదయం సాయంత్రం ఈ రోజున గణపతి యొక్క మంత్రాన్ని ఓం నమో గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే ఈ విధంగా ఈ రోజున చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అలాగే తీరినటువంటి కోరికలు తప్పకుండా లభిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి ఆలోచనలతో మీరైతే ఈ రోజున ప్రారంభించబోతున్నారండి. గతంలో మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి గురించి ఒక వార్త వినటువంటి అవకాశం అయితే ఈ రోజున కొంతమందికి కనిపించబోతుంది. అయితే మీకు ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని చక్కగా ఎటువంటి కోపతాపాలకు గురి అనేది చేయకుండా అర్థం చేసుకుని నిర్ణయం అనేది తీసుకోవడము, బంధాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవాలి. ఇక ఈ రోజున ఒక పరీక్షా కాలం అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీ జీవితంలో ఎవరు నిజంగా మీతో ఉండబోతున్నారు, ఎవరు మీ నుండి దూరం అవ్వబోతున్నారు అనేది కూడా కాలం మీకు ఒక మంచి అవకాశం అనేది ఇవ్వబోతుంది. అయితే ఈ యొక్క కష్ట సమయంలో మీకు అండగా నిలిచేటువంటి వారిని తప్పకుండా మీరైతే మర్చిపోకుండా గౌరవించండి. కాలం చాలా ప్రశ్నలకు సమాధానం అయితే చెప్పబోతుంది. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండండి. ఎవరైతే మీ నుండి దూరం అవుతున్నారో ఆ యొక్క వ్యక్తుల గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఎవరైతే దగ్గర అనుకుంటున్నారో, ఎవరైతే మీ నుండి మేలు అనేది కోరుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని భగవంతుడు ఎప్పుడూ కూడాను మీ నుండి దూరం అనేది చేయడు. ఎవరైతే మీకు కొంచెం హాని తలపెట్టే విధంగా, లేదంటే మిమ్మల్ని నాశనం చేసే విధంగా ప్రవర్తించడం కానీ, లేదంటే మీకు కీడు కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మీకు ఎంత దగ్గరగా మీ యొక్క మనసు కనిపించినా కానీ భగవంతుడు మీ నుండి దూరం అనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున అటువంటి బంధాలు దూరం అవుతున్నాయి అంటే అది మీరు పెద్దగా పట్టించుకోకుండా, మనసును గాయపరచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించండి. సరైనటువంటి నిద్ర, సమయానికి ఆహారం, మానసిక ప్రశాంతత చాలా అవసరం. కాబట్టి కోపము, ఆందోళనకు పూర్తిగా ఈ రోజునైతే దూరంగా ఉండండి. ఏం జరిగినా కూడాను అన్నీ కూడా గమనిస్తూనే ఉండండి, ఓర్పుగా ఉండండి. అయితే ఈ రోజున మీరు తీసుకునే కోపంలో తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ మునుముందు రోజుల్లో పశ్చాత్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలుగా కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున కోపతాపాలు అసలు ప్రదేశం అనేది ఇవ్వకండి. మీ యొక్క లక్ష్యంపై మీరు దృష్టి పెట్టి నిలబడండి. ఇక అలాగే ఇతరుల యొక్క పరిస్థితుల గురించి మీరు పెద్దగా ఆలోచించకుండా ముందు మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎక్కువగా కోల్పోనటువంటి అవసరం ఏదీ లేదు.
లేదు కదా, ప్రతి ఒక్క అనుభవం మీ యొక్క జీవితానికి ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. ఇప్పటికే నేర్పించింది కూడా చాలా గుర్తుపెట్టుకోండి అండి. అయితే ఈ రోజున ఒక విషయం మాత్రం మరింత ఎక్కువగా మీరైతే దీన్ని పట్టించుకోవాలండి. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి మనతో శాశ్వతంగా ఉంటారు కదా, కొంతమంది మనకు ఏదో ఒక పాఠము అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు, మన యొక్క జీవితంలోకి వస్తారు. మరికొందరేమో మన యొక్క విజయాలను చూసి అసూయతో తన నుండి వారే ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటారు. మరి ఈ రోజున ఎలాంటి మార్పు లేకుండా, ఎటువంటి పరిస్థితికి తావు అనేది లేకుండా అనవసరమైనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితం నుండి తొలగిపోబోతున్నారనమాట. అయితే మీకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తులుగా వారైతే ఇన్నాళ్ళు మీకు అనిపించవచ్చు. అయితే ఈ రోజున వారి యొక్క దూరము అనేది మీ యొక్క మనసుకు చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున అకస్మాత్తుగా సాయంత్రానికి మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క మనసుకు చాలా ప్రశాంతతని ఇస్తుంది. అలాగే ఈ యొక్క సందేశానికి సమాధానం కూడా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఇవ్వబోతుంది. అలాగే గతంలో చూపించినటువంటి ప్రేమ, గౌరవం, అనురాగం కొద్దిగా తగ్గినట్లుగా కొంతమంది వ్యక్తుల్లో ఈ రోజున మీరైతే చూస్తారు. అయితే ఈ యొక్క సమయంలో తొందరపాటుగా మీరు ఏ మాట కూడా దొరలకండి, తొందరపాటు నిర్ణయాలు కూడా ఏ వ్యక్తులపై తీసుకోకండి. ఇక అలాగే మీ గురించి, అలాగే మీ కుటుంబం గురించి, అలాగే ఏదైనా కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మూడో వ్యక్తి యొక్క మాటలు పరిపూర్ణంగా మీకు విశ్వసించకండి. వెంటనే వారి యొక్క మాటలను అనేవి నమ్మకండి. మీ గురించి, మీ యొక్క కుటుంబం గురించి తప్పుడు సమాచారం అయ్యేటువంటి వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉంచుకోండి. అలాగే ఏ విధంగా అంటే, అలాగే ఎవరి మాటనైనా కానీ విన్న వెంటనే నమ్మకుండా నిజ నిజాలను అనేవి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. కుటుంబ సభ్యులతో కూడాను ఈ రోజున చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే భార్యాభర్తల మధ్య లేదంటే బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి కోపంతో ఎటువంటి పరిస్థితిని కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి అయితే మీ వంతుగా మీరైతే ప్రయత్నించండి. ఒక చిన్న మాట ఎన్నో సంవత్సరాల యొక్క బంధాన్ని అయితే కాపాడుతుంది అనేసి ఈ యొక్క విషయాన్ని అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఉద్యోగం చేసే వారికి అయితే ఈ రోజున కొంచెం పని భారము అనేది తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి కష్టానికి అంటే తగినటువంటి అంటే ఇప్పటికిప్పుడే గుర్తింపు అనేది రాకపోయినా కానీ నిరాశ అయితే అసలు చెందకండి. కొంచెం ఆలస్యం అనేది జరిగినా కానీ మీ మంచికే, మీ యొక్క ప్రతిభకు తగినటువంటి విధంగా ఫలితాన్ని అయితే భగవంతుడు ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే మీరైతే పరిపూర్ణంగా నమ్మండి. అయితే ఈ రోజున వ్యాపారస్తులకైతే చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి 1-2 సార్లు అయితే ఆలోచించనండి. స్నేహితుల యొక్క సలహాలు వినండి. అయితే తుది నిర్ణయం మాత్రం మీ యొక్క ఆలోచనతోనే స్వయంగానే తీసుకునే విధంగా చూసుకోండి. దానివల్ల మీకు విపరీతమైన లాభాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కాకపోయినా మునుముందు రోజుల్లో మీకు తప్పకుండా పెట్టినటువంటి దానికి లాభం అనేది తప్పకుండా మీ యొక్క చేతికి అందుతుంది. అలాగే ఆర్థికంగా ఈ రోజున చిన్న చిన్న ఖర్చులు కనిపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అనవసరమైనటువంటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడము చాలా మంచిది. అలాగే పొదుపుపై దృష్టి అనేది పెట్టడం వల్ల కూడాను భవిష్యత్తులో మీకు చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడాను ఈ రోజున మీకు చాలా బలాన్ని ఇచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఉదయాన్నే పరమేశ్వరునికి లేదంటే మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించే విధంగా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే మానసిక ప్రశాంతంగా ఉండడం వల్ల ఎనలేనటువంటి ఆనందం అనేది మీకు సొంతం అవుతుంది. అలాగే మీ యొక్క మనసుకు అంటే ప్రశాంతంగా ఉండడం వల్ల తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజున పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం మీలో సానుకూలమైనటువంటి ఆలోచనలు అయితే పెంచుతుందన్నమాట. అలాగే మీ యొక్క జీవితంలో నిజంగా ఈ రోజున మీకోసం ఉండేటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మిమ్మల్ని ఎక్కడికి కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోరన్నమాట. ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే నమ్మనండి. వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు బలంగా ఈ రోజున మీరైతే అసలు ఆపకండి. ఇక మీ యొక్క విలువను గుర్తించేటువంటి వారిని మర్చిపోకుండా గౌరవించండి. చాలా గొప్ప విషయాన్ని అయితే ఈ రోజున మీరైతే తీసుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలండి. ఇక ఈ రోజున ఓర్పు, సహనం ఇవే మీకు గొప్ప ఆయుధాలు. ఈ రోజున మీరు వివేకంతో వ్యవహరిస్తే ఈ రోజున మీకు ఎటువంటి విషయాల్లో కూడా నష్టం అనేది కాకుండా జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి అనుభూతిని అయితే భగవంతుడు కాలము మీకైతే నేర్పించబోతున్నారు అనేది కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన యాదృచ్ఛికంగా కాకుండా జ్యోతిష్య విశ్లేషణ అంటే ఏదైనా కానీ ప్రతిదీ కూడాను ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలనేసి ఏమీ కూడా లేదు కదా. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజున మీరు ప్రారంభించుకోవడానికి కొన్ని సూచనలు అయితే మీరైతే పొందుకోబోతున్నారు. ముఖ్యంగా పాత బంధాలను మీరైతే పరీక్షించేటువంటి అవకాశాలు కూడా భగవంతుడు ఇవ్వబోతున్నాడండి. కాబట్టి ఈ రోజున మీకు ఎవరైతే దూరం కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వారిని దూరంగా వెళ్ళిపోమని చెప్పేసేయండి. మీరు ఏమాత్రమో కూడా వారిపైన ఎక్కువగా కోపాన్ని లేదంటే అసూయని కానీ లేదంటే మీ నుండి వెళ్ళిపోతున్నారు అనేటువంటి బాధను కానీ వ్యక్తపరచకండి. ఏ తప్పు చేయలేదనేసి మాత్రమే మిమ్మల్ని అయితే నమ్ముకోండి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని అయితే విశ్వసించకండి. అలాగే మిమ్మల్ని మీరుగా నిందించుకోకండి. కొన్నిసార్లు ఆ యొక్క బంధానికి ఒక సమయము అనేది ఉంటుంది కదా, ఆ యొక్క సమయం అనేది మన దగ్గర పూర్తయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి తన యొక్క దారిలో తాను వెళ్ళిపోవడం అనేది కూడా జీవితంలో ఒక భాగం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి అయింది. అయితే అందరూ కూడా మీకు దూరం అవుతారనేసి కాదు, ఈ రోజున మీకు నిజంగా మీ యొక్క విలువ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా మీకైతే తెలుసుకోగలుగుతారన్నమాట.
ఉంటుందన్నమాట. ఆ వ్యక్తులు మాత్రమే మీకు దగ్గరగా ఉంటారు. మిగతా వాళ్ళు మీ యొక్క బాధకు ఎవరైతే కారణం అవుతున్నారో వారు మాత్రం తప్పకుండా ఈ రోజున మీ నుండి అయితే దూరం కాబోతున్నారు. మరి ఈ రోజున స్పష్టంగా అయితే తప్పకుండా ఈ యొక్క విషయాలన్నీ కూడా అవగాహన అనేది వస్తుంది. అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు చేసేటువంటి మీ యొక్క జాతక ఫలితాలు గోచార గ్రహ స్థితులు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పిందే అంటే చెప్పడము అనేది జరుగుతుందన్నమాట. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి కేవలం 30% మాత్రమే వర్తిస్తుంది. ఇక మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాల గురించి తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది తెలిసినటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోవడం అయితే మంచిదండి. దీని ద్వారా ఏంటంటేనండి అందరికీ కూడాను అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయనేసి కాదండి, కొన్ని విధాలుగా అంటే వారు చేసుకునేటువంటి పనుల్లో మార్పులు అలాగే వారికి ఏర్పడినటువంటి కొన్ని పరిస్థితుల యొక్క మార్పులు అనేవి కూడా క్షుణ్ణంగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, కులదైవాన్ని నమ్మండి, అలాగే గణపతి ఆరాధన చేసుకోండి. అయితే ఈ రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి అంటే ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబంలో చాలా సౌమ్యంగాను ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. అలాగే మీ యొక్క ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున సంబంధము అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా ఈ రోజున ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి చక్కగా కలిసి వస్తాయండి. అలాగే ఇక వాహన ప్రమాదాలు కొంచెం జాగ్రత్తగా కనిపిస్తున్నాయండి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అయితే మంచిది. మరి బయటకు వెళ్లే ముందు కూడా హనుమాన్ చాలీసా చదవడం లేదంటే వినడం లాంటిది అయితే చేస్తూ ఉండండి. అలాగే ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా పఠించడం, మనసులో హనుమంతుల వారిని నామాన్ని జపించుకోవడం, బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించడం, బయటకు వెళ్ళడం అయితే మంచిదండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో జరిగిన పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతున్నాయి అంటే వివరణ అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్